స్నేహ నేడు ప్రీతి నేహ అని రేపు మనం అందరం కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి చిత్రానికి ఒక బాధ్యత, ఒక సంస్కారం ఉన్నటువంటి దర్శక నిర్మాతలు పనిచేసినటువంటి ఈ చిత్రం ఇది తప్పనిసరిగా యువతరాన్ని సక్రమ మార్గంలో నడిపించేటువంటి ఒక దిక్సూచి అవుతుందని భావిస్తూ ఇటువంటి చిత్రంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు సంతోషిస్తూ మరి ప్రేమిస్తున్న చిత్రంతో భానుగారి దర్శక ప్రతిభ వెండితెరపై మెరవాలి. సంగీత్ సాలూరి సంగీతం ప్రేక్షకులకు మురిపించాలి. వారి దర్శక ప్రతిభ వెండితెరపై మెరిపించాలి. ఈ సంగీతం ప్రేక్షకులను మురిపించాలి. అన్ని థియేటర్లలో యువతరాన్ని ఆనందంతో అర్పించాలి. కొందరి కళ్ళు తెరిపించాలి. ఇలాంటి వేడుకలు ఎన్నో జరిపించాలి. మన నిర్మాత కనక దుర్గారావు గారి ముంగిట కనకవర్షం కురిపించాలి. సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ నేనే చేశాను. సో నన్ను నమ్మి భాను గారు ధైర్యంగా సాంగ్స్ పాటలు రాకపోయినా ముందుగా ఇచ్చి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని చేయించుకున్నారు. సో నా వంతు నేను కృషి చేశాను. ఇంకొకటి వచ్చి నేను ఓపెన్గా చెప్పాలనుకుందంటే ప్రొడ్యూసర్ గారు భాను గారు వీళ్ళు వచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మీకు చెప్తున్నప్పుడు కొంచెం మామూలుగా అనిపిస్తుంది. కానీ కామన్ ఆడియన్గా నేను సంవత్సరానికి కొన్ని మీకు తెలుసు ఒడియా కన్నడ అని అన్ని సినిమాలు కలిపి ఒక 30 సినిమాలు చేస్తాను. ప్రతి సినిమా చూసే చేస్తూ ఉంటాం, కథ తెలిసే చేస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సినిమా. ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను హిట్ సినిమా. థ్యాంక్ యూ. సక్సెస్ చేయండి, మీ చేతుల్లో ఉందంతా. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా బిగినింగ్ డే నుంచి కూడా చాలా ప్రమోట్ చేశారు. ఇదివరకు జరిగిన ప్రెస్ మీట్ అప్పుడు కూడా దీని గురించి చాలా బాగా జనంలోకి న్యూస్ తీసుకెళ్ళగలిగారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కూడా ద్వారా కూడా ఈ న్యూస్ మొత్తం అందరికీ చేరవేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైనా సినిమా తీస్తే అంత ధైర్యంగా నేను చెప్పగలిగి ఉండేవాడిని కాదు. ప్రీవియస్గా చేసినప్పుడు కూడా ఎక్కడో ధర్మ సందేహం ఉండేది లోపల. కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎక్కడో డౌట్ లేదు, అంత బ్యూటిఫుల్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ డూపర్ హీరో వస్తున్నాడు, అతను సాత్విక్ వర్మ. ఎందుకంటే అతను ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, చూశారు మీరు. 96 ఫిల్మ్స్ చేశాడు తను. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందండి. మనం చాలా అదర్ లాంగ్వేజ్ హీరోలను తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి కళ ఎక్కడైనా ఒకటే, భాష ఎవరిదైనా కళాకారులు మనం ప్రోత్సహించాలి. మన ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మనం ఎంకరేజ్ చేయాలి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ బేసికల్గా ఇప్పుడున్న తెలుగు హీరోల్లో ఇంత ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మర్ ఇకపై వస్తాడా లేదా అని ధర్మ సందేహం నాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసాక మీరే చెప్తారు. అతి చిన్న వయసులో ఒక ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అండి. ఇందులో చేసిన సీన్లు ఎవరికి ఇచ్చినా సరే ఎవరు చేయలేరు. అంత సింగిల్ టేక్లో ఈ అబ్బాయి చేయగలిగాడంటే అది గాడ్ గ్రేస్, ఆ అబ్బాయికి దేవుడిచ్చిన కానుక అది. కాబట్టి అతను చాలా గొప్ప హీరో, తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడని నేను నమ్ముతున్నాను. కానీ ఈ మధ్యన చాలామంది మీడియా ముందుకు వచ్చి కాళ్ళు ముందు పెట్టడాలు, కాళ్ళ మీద కాలు వేసుకోవడాలు, అవసరమైతే కాళ్ళు ఊపుతూ మాట్లాడాలు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు చూస్తూ ఉంటారు. మన మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీడియాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ మనం పాటించాలి. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తాం మనం. ఆయన సినిమాల్లో రాజస్యంగా అనిపిస్తుంది, కానీ మైకి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక స్టూడెంట్ లాగా, ఒక ఒబీడియంట్గా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన స్థాయికి, ఆయన ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. కానీ మైక్ ఇచ్చినా మీడియా దగ్గరికి వచ్చినా చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు. నేను 9 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఇప్పటికీ మీడియా ముందుకు రావాలంటే చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఫస్ట్ సినిమా డైరెక్షన్, కాళ్ళ మీద కాలు ఇచ్చుకుని మాట్లాడడం, ఇలాంటివి నీ జీవితంలో ఎప్పుడూ నీకు రాకూడదు. ఎందుకంటే మీడియాకి నమస్కారం చేసి నేను ఎంకరేజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయి. అలాగే ప్రీతి నువ్వు కూడా వాళ్ళిద్దరిని, ఈ అమ్మాయి సూపర్ హీరోయిన్ అండి. ఫస్ట్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు అమ్మాయి. స్క్రీన్ ముందు ఏం చెప్తారు అమేజింగ్గా చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎంత పోటీపడి మనం నటించారంటే ఈ సినిమా హిట్ అనేది నా కోసం కన్నా వాళ్ళిద్దరి కోసం ఎక్కువ అవసరం. ఎందుకంటే ఒక కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. నేను సినిమా ఆడినా ఆడకపోయినా నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు డైరెక్షన్ వస్తుంది, నేను చేస్తూనే ఉన్నాను. ఈ ప్రొడ్యూసర్ ఎక్స్ట్రాడనరీ అండి. ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా
కొత్త హీరో హీరోయిన్ బిజినెస్ ఎంత అవుద్ది ఏంటి ఏమీ ఆలోచించకుండా కనకదుర్గారావు గారి పట్ల ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని మేకింగ్ సైడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమా తీశారండి. ఆయన గురించి హీరో హీరోయిన్ల గురించి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంక నేను ఈ సినిమాలో స్వర్ణ మాస్టర్ గారి గురించి చెప్పాలండి. మాస్టర్ గారు పైకి రావాలి. ఈ సినిమా సిద్ధార్థ గారి దగ్గరికి వెళ్ళి నేను మ్యూజిక్ చేయమని అడిగానండి. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం, 2 నిమిషాలు తప్పదు, ఎందుకంటే చిన్న సినిమా కదా, మాకు మేమే చెప్పుకోవాలి మా గొప్పలు. అందుకని సిద్ధార్థ సాలూరి గారి మ్యూజిక్ అడిగినప్పుడు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. హనుమాన్, బేబీ చాలా సూపర్ డూపర్ హిట్లు ఇలా చెప్తూ పోతే నాటు నాటు పాటలు కూడా ఆయన పార్టిసిపేషన్ అలాంటివి ఉన్నాయి. సో అతను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. నేను మ్యూజిక్ చేయమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. సార్ నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీగా ఉన్నాను, సారీ మీరు ఏమనుకోద్దండి అన్నారు. లేదు మీరే మ్యూజిక్ చేయాలని తనతో నేను మ్యూజిక్ చేయించాను. నా దగ్గర ట్యూన్స్ ఉండేవి, లిరిక్స్ కూడా ఉండేవి కాదు. షూటింగ్ జరిగిపోతూ ఉండేది. మేడంకి మీరు చూసిన పాట నేను ట్యూన్ ఇచ్చి పిక్చరైజ్ చేయించాను, పాట లేదు. ఆ ఆర్టిస్టులు యాక్ట్ చేసిన తర్వాత వెనగల రాంబాబు గారికి ఇస్తే ఆయన పాట రాశారు. అలాగే సిద్ధాల అశోక్ తేజ గారికి అందరూ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా చేసామండి ఈ సినిమా. మేము ఏమైతే ఎమోషన్స్ అనుకున్నామో అవి పిక్చరైజ్ చేశాక పాట చేయించాం, ఆ షూట్ చేసిన తర్వాత పాట పాడించాం. ఇలా చాలా చాలా కమాండింగ్ ఉంటే కానీ సినిమా మీద చేయలేరు. అలా స్వర్ణ మాస్టర్ గారు అన్ని పాటలు చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారికి. ఆవిడ ఎంతో ప్రతిభావంతురాలు కాబట్టి ఆ భావాన్ని అర్థం చేసుకుని షూట్ చేయగలిగారు. షూట్ చేశాక అందులోంచి ఒక కవిత్వం పుట్టేలాగా పిక్చరైజేషన్ చేయగలిగాం మేము శ్రీబాబు. అలాగే భాస్కర్ గారు, శ్యామల గారు కెమెరామెన్ ఎంతో సహకరించారు, మ్యూజిక్ డైరెక్టర్. ఇక వెనిగల రాంబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అద్భుతంగా రాశారు ఈ పాటని రాశారు. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా మీడియా కూడా మమ్మల్ని ప్రోత్సహించి సహకరించి కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి మేము పరిచయం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమానే మీరు ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద సినిమాలు బిజినెస్ అయిపోతాయి, ఎవరు పడితే వాళ్ళు కొనేస్తారు, వాళ్ళకి వెంటనే టేబుల్ ప్రాఫిట్స్ ఉంటాయి, డబ్బులు వచ్చేస్తాయి. చిన్న సినిమా నిర్మాత తన రక్తం పెట్టి ప్రతి పైసా తీసుకొచ్చి ఒక సినిమా మీద ప్రేమతో కళ మీద అభిమానంతోనే సినిమాని తీస్తాడు. లాభాపేక్ష అనేది సెకండరీ. ముందు సినిమా తీసే సినిమా బాగుంటే మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఒక మంచి సినిమా తీసాం, ఒక కొత్త ప్రొడ్యూసర్ అయిన ఐబీఎం ప్రొడక్షన్ హౌస్ మీద కనకదుర్గారావు గారు, ఆయన మీరు బ్లెస్ చేయండి, ఈ సినిమాని ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ బ్యూటిఫుల్గా నచ్చుద్ది, మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ అవుద్ది. అందుకని నేను ఇంకొకసారి మిమ్మల్ని బ్లెస్ చేయమని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Media and everybody else who are here, thank you so much for coming. So already 2 songs release అయ్యాయి and the very big hit. ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ద లిరిక్స్ కానీ వాయిస్ రమ్య మ్యామ్ అండ్ హరిచరణ్ సార్ చాలా బాగా పాడారు. అండ్ సిద్ధార్థ్ సార్ 3 సాంగ్స్కి కానీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈస్ లైక్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అండ్ భాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ November 7th మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీని చూసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నందుకు. సాంగ్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ సాంగ్ ఇచ్చిన సిద్ధార్థ్ అన్నయ్య అండ్ పాడిన హరిచరణ్ గారికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు పాడడం వల్ల ఈ సాంగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ విజువల్ వైజ్గా మా భాస్కర్ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ భాస్కర్ సార్. అండ్ స్వర్ణ మ్యామ్, మేము షూట్లో కొంచెం ఇబ్బంది పడతాం మ్యామ్, ఇంకా కొంచెం తక్కువ ఏదైనా ప్లాన్ చేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అంటే, నువ్వు రారా, నువ్వు ఇట్రా, ఏం కాదు నేను ఉన్నాను కదా అని చెప్పి దగ్గరుండి మమ్మల్ని సపోర్టివ్గా అంటే మమ్మల్ని కంఫర్టబుల్గా చూసుకునేలాగా షూట్ చేయించారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ మా ఎడిటర్ అన్నయ్య, మా మూవీ ఇంత బాగా రావడానికి ఎడిట్ రూమ్లో ఇంకా చాలా చేంజెస్ జరిగాయి, దానివల్ల ఇంకా మంచి అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. సో థ్యాంక్ యూ శిరీష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గిరి గారికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద లిరిక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ టైం నేను లీడ్గా చేస్తున్న మూవీకి మీరు నన్ను పెట్టుకుని ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని మూవీస్ చేశాను కానీ మెయిన్ లీడ్గా చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం అంతా క్యారీ చేయాలి ఎమోషన్స్ అన్నిటినీ. అది దాని తర్వాత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అలాంటి నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి మాకు ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మా ముందు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వ్యూస్ కూడా 2 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ తర్వాత రిలీజ్ అయిన టీజర్కి ఇప్పుడు దాకా చూసిన అందరూ చాలా బాగా కట్ చేశారు మీ టీజర్ని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ టీజర్ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీ అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకునేవి ఇలాంటి సీన్స్ వేస్తారు, కానీ మీ టీజర్ కట్ అనేది మాకు చాలా నచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు. సో మీ అందరికీ కూడా ఇప్పుడు చూడగానే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ థియేటర్లో అందరూ సినిమా చూసి ఇంకా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు చేయడానికి మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ మా డిజిటల్కి వర్క్ చేస్తున్న చరణ్ అండ్ సాయి వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ మా ఆఫీస్లో పడుకుని ఎడిటింగ్ కానీ రీల్స్ కానీ వీటన్నిటికీ కూడా ప్రమోషన్ వైజ్గా అసలు ఫుల్గా కష్టపడుతున్నారు. సో వాటికి వచ్చిన అవుట్పుట్ మీకే. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా చెప్తాము. ఆ ఈవెంట్ కూడా ఉంటుందండి తప్పకుండా. అండ్ నాకు మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. ఆయన మాట చాలా గట్టిగా ఉంటుంది కానీ ఆయన చాలా మెత్త మనిషి, చాలా ఎమోషనల్ పర్సన్. కానీ ఆయన మాట చాలా గట్టిగా ఉండడం వల్ల ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగుంది. అంటే నాకు ఫస్ట్ టైం లాంచ్ అవ్వడానికి ఒక మూవీలో ఏవేవైతే అనుకున్నానో లైక్ అన్ని ఎమోషన్స్ అనేవి ఎలా చూపించాలి అనుకున్నాను, కానీ ఈ స్క్రిప్ట్లో అవన్నీ ఉండడం వల్ల ఓకే చేశాను. కానీ ఓకే చేసిన తర్వాత సార్ ఆ రోజు ఆఫీస్లో మాట్లాడిన విధానం చాలా గట్టిగా అనిపించింది అనమాట. సో ఈయనతో ఇప్పుడు నేను షూట్లో ఎలా చేయగలుగుతాను, ఈయన అందరి ముందు గట్టిగా అరిచేస్తే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరైనా ముందు ఏమైనా అంటే మన పరిస్థితి ఏంటి అనుకున్నాను. కానీ డే 1 నుంచి నన్ను ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎప్పుడు అంటే ఆయన చెప్పిందల్లా నేను చేశాను. నేను ఏది చేయను సార్, ఇలా చేయను అలా చేయను అని ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఎందుకంటే మా స్క్రిప్ట్ కావాల్సింది అదే. ఈ సాంగ్ కూడా కొంచెం రొమాంటిక్గా ఉంది అనుకుంటే మాత్రం మా క్లైమాక్స్ డిమాండ్ వల్ల రొమాన్స్ సీన్స్ అనేవి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఎంత ఎక్కువ చూపిస్తే మా క్లైమాక్స్ అంత బాగుంటుంది. సో క్లైమాక్స్ కోసం మేము రొమాన్స్ కానీ ఈ సీన్స్ కోసం సాంగ్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా, మా హీరోయిన్ ప్రీతి ఫస్ట్ టైం అయినా కూడా చేస్తున్నప్పుడు 2 అమ్మలు ఉండేవారండి. వీళ్ళ మదరు, హీరోయిన్ మదరు. వీళ్ళిద్దరి ముందు ఈ షాట్లు తీయలేము మేము. వాళ్ళిద్దరిని వెళ్ళమంటే వెళ్ళేవారు కాదు. వాళ్ళిద్దరిని బయటికి పంపించి తలుపులేసి తీసేవాళ్ళం. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలా ఉండేవాడు, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలా ఉండేవాడు. కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి కూడా అంతే. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలాగా. వీళ్ళిద్దరూ ఏంటంటే అసలు మేము చెయ్యమండి, అలా అండి ఇలా అండి అని విపరీతంగా యాక్ట్ చేశారు. స్వర్ణ మాస్టర్ క్రెడిట్ ఇదంతా. జస్ట్ లుక్స్లో తీసేశారు. ఈ పాట ఎలా తీసామనే విషయం ఇప్పుడు ఇక్కడ చూసే వరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక్కరోజు కూడా చూపించలేదు వాళ్ళకి. కానీ ఏంటంటే చాలా మంచి పిల్లలు, సరదాగా జోక్ చేశాను. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ వేరేగా ఉంటారు. సార్ ఎందుకు సార్ అలా ఇరికిచ్చారు? లేదండి, నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను. మా అమ్మ ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ ముందే మాట్లాడతాం, మా నాన్న ఇక్కడే కూర్చున్నారు. సో వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్, నా చిన్నప్పుడు 2nd క్లాస్ నుంచి మూవీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాకా మూవీస్ చేయగలిగాను అంటే కేవలం మా అమ్మ వల్ల. ప్రతిరోజు నన్ను షూట్కి తీసుకెళ్ళి పొద్దున్న 4 o'clock లేచి చాలా హెల్ప్ చేసేది. మా అమ్మ లేకపోతే ఈరోజు నేను ఈ మెయిన్ లీడ్గా కూడా చేసే ఛాన్స్ కాదు నాది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇంకా చిచి అలా ఏం లేదు సార్. మా అమ్మ నమ్ముద్దు సార్, మా అమ్మకి చెప్పక్కర్లేదు నేను. ఓకే, మా మదర్ కొంచెం సిగ్గుపడతారు. నాకే టెన్షన్ అంటే మా అమ్మకి అక్కడి నుంచే షివర్ అయిపోతుంది అక్కడ. పర్లేదు, మా అమ్మ తరపున నేనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ ఇంకా ఎవరి గురించి అయినా మర్చిపోయానా? చెప్పాను, అందరి గురించి చెప్పాను అన్న. సో ఎవరి గురించి అయినా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా మాట్లాడతాను. కవర్ చేసేద్దాం అప్పుడు మనం. డెఫినెట్లీ. ఒక డైలాగ్తో ర్యాప్ చేస్తే ఈ ప్రెస్ మీట్ బాగుంటుంది అనుకుంటున్నారు. దాని తర్వాత సారీ విజయ్ అమ్మ, మా మదర్ క్యారెక్టర్ మూవీలో చేసింది విజయ్ అమ్మ. ఆవిడ్ని మేము చిన్న ఈవెంట్స్కి కాదు, డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాము. ఆవిడ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండస్ట్రీలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కానీ మాకు షూట్లో ఎప్పుడు పోటాపోటీగా ఉండేది. నేను ఎంత కష్టపడి ఒళ్ళు చించుకొని చేసి దెబ్బలు తగిలించుకుంటే విజయమ్మ లాస్ట్లో వచ్చి ఒక్క సింగిల్ షాట్లో 1-2 కన్నీళ్ళ బొట్లు అలా ఏడ్చేసి మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. కాబట్టి నెక్స్ట్ సీన్కి నేను ఇంకా బాగా చేయాల్సి వచ్చేది. అలా మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది మా సెట్లో. సో థ్యాంక్ యూ విజయమ్మ. మీరు
యాక్టింగ్ వైజ్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.